నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లలితా సహస్రనామం స్తుతించిన శక్తి స్వరూపిణి రాజరాజేశ్వరి దేవి. రాజాదిరాజులు తమ యుద్ధ విజయాల కోసం, సామ్రాజ్యాల సంరక్షణ కోసం ఆరాధించిన మహిమగల దేవత రాజరాజేశ్వరి దేవి. సుధాసాగరం ఆమె నిలయం, వాహిని ప్రాకారం ఆమె వలయం, ఆమె సూర్యమండల మధ్యస్థం, వింధ్యాచల నివాసిని, కదంబ వనవాసిని. నెల్లూరులోని దర్గామిట్టలోని రాజరాజేశ్వరి మాత ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో చూద్దాం. ఆలయం అంటే ఆత్మలయం. ఆయా దేవతలు కొలువు తీరిన మందిరాలు ఆ దేవీ దేవతల హృదయాల్లో అతి సుందరాలు. నెల్లూరు దర్గామిట్టలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 1975వ సంవత్సరంలో నిర్మితమైంది. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి అమృత హస్తాలు ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అమ్మవారి రాజగోపురం 4 అంతస్తులతో పంచకలశ ప్రతిష్ఠితంగా వర్ణరంజిత దేవశిల్ప సంశోభితంగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీదేవి ఈ గోపుర మూలంలో సింహతలాటం క్రింద తన కిరీటంపై నెలవంక ప్రకాశిస్తుండగా, పరిచారికలు బరాబరులు పలుకుతుండగా రూపెత్తిన సౌందర్య రాశిలా ఆసీనురాలే ఉంటుంది. తనను దర్శించుకోవడానికి భక్తి పారవస్య హృదయాలతో తన ఆలయానికి వస్తున్న భక్తుల్ని భూరి కుటుంబిని అయిన అమ్మవారు ప్రవేశద్వారం దగ్గరే స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తుంది. అమ్మవారి ఆలయ రక్షకుల్లా గదలు చేతబూనిన ద్వారపాలికలు, త్రిశూలధారణులైన దేవతా ప్రతిమలు, అమ్మవారు ఆలయంలో కొలువు తీరిన వైభవాన్ని తిలకించడానికి తరలి వచ్చిన దేవతలు రాజగోపురం మీదకు వచ్చి నిలిచినట్లు దేవశిల్ప శిఖరంలా కనిపిస్తుంది ఈ గోపురం. భారతీయ తత్వశాస్త్రం కమలానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. నీటిలో ఉన్న నీటి తడి అంటకుండా ఉండే కమలం జీవన్ముక్తికి ప్రతీక. అందుకే గోపురపు ద్వారం పైభాగంలో విరబూసిన దళాలతో పద్మాన్ని చాలా అందంగా రూపొందించారు. గుడిలోనికి ప్రవేశించడానికి లోహమయ ద్వార కవాటాలు తెరుచుకుని స్వాగతం పలుకుతాయి. తలుపులకు తాపడం చేసిన ఆ రేకుల మీద అమ్మవారి వివిధ రూపాలు ముద్రితమై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తత్వాల్ని ప్రకటిస్తూ ఉంటాయి. వైణికురాలిగా, భద్రకాళిగా, త్రిశూలధారిగా కనిపిస్తుందామె. మూలస్థానంలో బాల, లీలా వినోదిని, శ్రీచక్ర సింహాసిని అయిన అమ్మవారు భక్తుల హృదయ కమల పీఠికల మీద ఆసీనురాలైనట్లు ఉంటుంది. షట్చక్ర మహాపద్మాలలో ప్రతిబింబిస్తున్నట్లు ఉంటుంది. బ్రహ్మాండ బాండాల సింధువు మధ్య అమ్మవారు కేంద్ర బిందువై భాసిస్తున్నట్లు కనిపిస్తుంది. మహాపద్మాటివి సంస్థితి అయిన ఆ దేవి సౌందర్య లహరికల్ని వర్ణించడం అసంభవం. గర్భాలయంలో విరాజిల్లుతున్న ఆ దేవిని దర్శించి తరిద్దాం రండి. అమ్మవారు పుష్ప సరస్సులో పూలమాలికల తరంగాల మధ్య సుందర రూపంతో మనకు సాక్షాత్కరిస్తారు. ఈ బ్రహ్మాండ భాండాల్ని మాలకట్టి తన కంఠసీమలో ధరించినట్లు నిమ్మకాయల హారం అమ్మవారి మెడలో అందగిస్తూ ఉంటుంది. పసుపు, కుంకుమ, చందన శోభితంగా అమ్మవారు రకరకాల పుష్పాల మధ్య దర్శనమిస్తారు. పున్నమి వెన్నెలల మధ్య, ఉషోదయ స్వర్ణ కాంతుల మధ్య, వివిధ వర్ణ నక్షత్ర హారతుల మధ్య కొలువు తీరినట్లు కనిపిస్తారు. భక్తులు, సువాసినులు అమ్మవారిని భక్తి భావంతో తిలకిస్తూ అమ్మవారి హారతుల్ని, తీర్థ ప్రసాదాల్ని అందుకుంటూ ఉంటారు. రాజరాజేశ్వరి అమ్మవారు ఈ ఆలయంలో తన కుటుంబ సభ్యులందరితో కలిసి తన భక్తులకు దర్శనమిస్తున్నారా అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో పంచముఖ గాయత్రీదేవి కొలువుదీరి ఉంటుంది. తనను గానం చేసేవారిని రక్షించేది గాయత్రీ మంత్రం. రాజరాజేశ్వరి అమ్మవారిని అర్చించుకున్న భక్తులు గాయత్రి అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. అమ్మవారి వివిధ మూర్తులతో ఆలయ కుడ్యాలు అలరారుతున్నాయి.
వాటిని చూస్తుంటే మనం దేవతల బృందం మధ్యకు చేరుకున్న అనుభూతి కలుగుతుంది. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు 24 మంది దేవతలకు ప్రతీకలు. అమ్మవారి 5 ముఖాలు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగి ఉంటాయి. పంచముఖ విలసితంగా పుష్పమాలాలంకృతంగా ఉన్న గాయత్రీదేవి అభయహస్తంతో భక్తుల్ని ఆశీర్వదిస్తూ దర్శనమిస్తుంది. పార్వతి, సావిత్రి, సరస్వతి దేవతామూర్తుల ఏకాకృతిని దాల్చిన స్వరూపమే గాయత్రీదేవి. గాయత్రీ శుభ ఫలదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ, సావిత్రీ వేద వరదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ. వేద మంత్ర జననీ సకల యంత్ర తంత్ర సుజనీ, వేద మంత్ర జననీ సకల యంత్ర తంత్ర సుజనీ, హంసవాహనీ యోగధారిణీ బ్రహ్మ తేజో వివర్ధనీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ. రావు కాలంలో నేతతో దీపాలు పెట్టి 18 వారాలు పూర్తి అయిన తర్వాత 108 నిమ్మకాయల మాల వేసి అమ్మవారికి ఆ మొక్కు చెల్లించుకుంటే తప్పకుండా మనం అనుకున్నవి జరుగుతుంది. దీంట్లో సంశయం లేదు. పెళ్లి కానిటువంటి వాళ్ళకి ఈ దీపం పెట్టిన వాళ్ళు పెళ్ళి అవుతుంది. కన్యలకి, పుత్ర సంతానం లేని వారికి సంతానము, అదే ప్రకారం వ్యాపారాలు జరగని వాళ్ళు అందరూ కూడా అమ్మవారి వారికి సహసిద్ధంగా అన్నీ ఏర్పాటు చేస్తుంది. అమ్మవారి హారతిని అందుకున్న మహిళలు నిమ్మ దొప్పలతో దీపాలు వెలిగించి దీపజ్యోతిని అమ్మవారి ప్రతీకగా భావించి పూలతో పూజిస్తూ ఉంటారు. యాగశాలలో నిత్యం చండీ హోమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. హోమం చేస్తున్న ఋత్విక్కు అంగన్యాస కరన్యాసాలతో అమ్మవారికి అభివందనల్ని తెలియచేస్తున్నారు. అటు కామ్యార్థ సిద్ధికి, ఇష్టదేవతా ప్రీతికి మన ఋషులు చేసే యజ్ఞాలు ఇటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ హోమధూమాలు మేఘ మథనం చేసి వర్షాల్ని కూడా కురిపిస్తాయి. స్వామి కార్యానికి, స్వకార్యానికి ఇలాంటి హోమాలు బహుళ ప్రయోజన సాధకాలు. యా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. ఆ ఋత్విక్కు చేస్తున్న హోమ ప్రక్రియను దర్శించడం యజ్ఞం చేసేవారికే కాకుండా చూచేవారికి కూడా బహుపుణ్యాల ఫలం లభిస్తుంది. నాగులు శంకరాభరణాలు తమను కంఠహారాలుగా ధరించినందుకు కృతజ్ఞతతో జంట నాగులు ఆ నాగభూషణుని అర్చిస్తున్నట్లున్న నాగప్రతిమలు కుండలిని శక్తికి ప్రతీకలు. భక్తుల గ్రహదోషాలను పోగొట్టే ఇక్కడి నవగ్రహ మండపంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు భక్తులు. రాజరాజేశ్వరి అమ్మవారి పరివార దేవతామూర్తుల శిల్పకల్పన ఒక అపూర్వ దృశ్యంలా గోచరిస్తుంది. నిలువెత్తు మూర్తులు మనకి సాక్షాత్కార ఇచ్చినట్లు ఉంటారు. శివుని వివిధ రూపాలు, ఓంకారాక్షర ప్రతిరూపంగా కనిపించే గణాధిపుడి వివిధ భంగిమలు మనల్ని ఆహ్లాదపరుస్తాయి. ఎప్పుడూ ఒకే భంగిమలో మనకి కనిపించే దేవీ దేవతలు ఇక్కడ వివిధ భంగిమల్లో విలక్షణంగా కనిపించి పారవస్యాన్ని కలిగిస్తారు. వాత్సల్యపూరిత అయిన అమ్మవారి ప్రతిమలతో పాటు తిన్నడు శివుడికి తన కన్ను నర్పించి కన్నప్పగా పేరు తెచ్చుకున్న శిల్ప కల్పనతో పాటు శివుడు యథేచ్ఛగా విహరిస్తున్నట్లున్న మూర్తులు నయనానందకరాలు. అగ్ని ఢమరుక హస్తుడైన తాండవ శివమూర్తిగా, నాగభూషణుడు త్రిశూల ఢమరుక హస్తుడై యోగ దండం మీద చేతి నుంచుకుని సమాధి నిష్ఠుడుగా తాండవ శివుడిగా దర్శనమిస్తూ మనలో భక్తిభావాల్ని ప్రేరేపిస్తున్న శివమూర్తుల రూపకల్పన ప్రశంసనీయం.
ఆలయ కుడ్యాలు పొడుగున శివలింగాలు, లింగాకృతి మీద శివముఖాకృతి, పార్వతీ సహిత పరమేశ్వరుడు, ఉత్సవ సన్నివేశం. ఒక్కటేమిటి, భక్త సహిత శివ కుటుంబ సభ్యులందరూ భక్తులను తమ ఆంతరంగిక మందిరాల్లోకి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చిన అనుభూతిని మిగిల్చడం ఈ ఆలయ విశిష్టత అనిపిస్తుంది. ఆకాశ గంగా జలాభిషేకయుక్త కాశీ విశ్వేశ్వరలింగం, 3 లింగాలుగా వెలసిన త్రయంబకేశ్వరలింగం, శ్రీ వైద్యనాథేశ్వరలింగం, నాగసర్ప పరివేష్టిత నాగేశ్వరలింగం, శ్రీ కృష్ణేశ్వరలింగం ఇవన్నీ ఆలయంలో భక్తులకు నేత్రానంద సంధాయకంగా వెలసి ఉన్నాయి. అణువులో దాగిన అనంత శక్తికి ప్రతిరూపంగా చెప్పబడే మూషిక వాహనుడు నాద సర్వవాద్య వినాయకుడిగా, నృత్య వినాయకుడిగా కనిపిస్తాడు. మాలాధరుడైన వేలాయుధ పాణిమూర్తి, షణ్ముఖుడు, చతుర్బాహు శివుడు, కౌపీనధరుడైన వేలాయుధుడు, ఘట వాద్య వినాయకుడు, తబలాలు పలికిస్తున్న గజముఖుడు, మురళీగానలోలుడైన గణపతి, హార్మోనియంను పలికిస్తున్న లంబోదరుడు, హిమగిరుల మీద నివసిస్తున్న శివ కుటుంబం నెల్లూరు సీమకు తరలి వచ్చినట్లు ఒక వినూత్న భక్తి భావనను భక్తులలో కలిగిస్తుంది. దేవీ దేవతల బృందం విడిది చేస్తున్నట్లున్న ఈ ఆలయ దర్శనం చేసుకున్న భక్తులు కైలాసలోక సంచారం చేసి వచ్చినంత దివ్యానుభూతికి లోనవుతారు. ప్రతి ఆలయంలో లాగానే ఇక్కడ ఉపాలయాలున్నాయి. అమ్మవారికి స్వామివారు ప్రేమపాత్రులు కాబట్టి వివిధ నామాల శివ ఆయతనాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో రాహుకాలపు పూజలు విశేషంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు తమ తమ జాతక దోషాలను తొలగించుకోవడానికి రాహుకాలంలో ప్రత్యేక దీపాలు వెలిగిస్తారు.